ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుందండి. అదేంటి స్వప్న సడన్ గా పిచ్చి అనేసావని అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకు వంట చేయడం అంటే చాలా పిచ్చి. అలాగే షాపింగ్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. రోజుకు ఒక కొత్త డ్రెస్ వేసుకోవడం అంటే మరింకా పిచ్చి అన్నమాట. సో మీలో కూడా మీకు తెలియకుండానే ఆ వర్క్ చేస్తే చాలా హ్యాపీనెస్ వస్తుంది. అదేంటో తెలుసుకొని రోజుకి ఒక్కసారైనా, అంటే అట్లీస్ట్ 10 to 15 minutes మీకు వంట చేయాలనిపిస్తే వంట చేయండి, టీవీ చూడాలనిపిస్తే టీవీ చూడండి, లేకపోతే ఫ్రెండ్ తో మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి, డ్రాయింగ్ చేయాలనిపిస్తే చేయండి. ఏదో ఒక తెలియని ఆనందం ఇచ్చే వర్క్ ఏదో ఒకటి ఉంటుందండి. మీ హాబీ ఏంటో వెతుక్కొని డేలో మీకు దొరికిన టైంలో స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా నాలాగా నచ్చిన వరకే జాబ్ అనుకోండి, సూపర్ హ్యాపీ. సో ఇదే హ్యాపీ మూడ్ తో ఈ రోజు షోని స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఇప్పుడు మనం కంద బటాటా పోహా తయారు చేస్తున్నాం. దానికోసం మెయిల్ రాసింది హారిక. హాయ్ స్వప్న. హలో హారిక గారు, థ్యాంక్ యూ సో మచ్, మీకోసంకి మెయిల్ రాశారు. నేను నాగపూర్ లో స్ట్రీట్ స్టైల్లో కంద బటాటా పోహా అని తిన్నాను. అది చాలా బాగుండింది, నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ రెసిపీ మీకోసంలో చేయనే లేదు, సో అందుకని మెయిల్ రాస్తున్నాను. మీరు చేస్తే చాలా బాగుంటుంది, ఈజీ రెసిపీ, అందరూ చేసుకుంటారు కదా అని చెప్పి మనకి హారిక రాశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకోసంలో చేసామా లేదా సర్చ్ చేసి మరి మంచి రెసిపీ మాకు పంపించినందుకు తప్పకుండా చేస్తాను. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. మన దగ్గర అటుకులు ఉప్మా ఎప్పుడో ఒకసారి తొందరగా అయిపోవాలి, బ్రేక్ఫాస్ట్ అన్నప్పుడు తింటాం. కానీ కర్ణాటక సైడ్, మహారాష్ట్ర సైడ్ వెళ్తే గనక రెగ్యులర్ గా వాళ్ళు పోహా చేసుకొని తింటారండి. అది అటుకులతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువగా అటుకులు తింటూ ఉంటారు. అండ్ చాలా టేస్టీగా, ఒకసారి స్పైసీగా, ఒకసారి కొంచెం స్వీట్ గా, కొంచెం పులుపుగా, అలా రకరకాల ఉప్మాలు చేసుకుంటారు అనమాట. ఈ రోజు మనం చేస్తుంది కాందా బటాటా పోహా. అయితే ఇందులో మనం బంగాళదుంప వేసుకుంటాం అనమాట. ఫస్ట్ పొటాటోని మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మన దగ్గర ఉన్న పొటాటో ఉంది కదా, ఇది రెగ్యులర్ గా మనం కూర అనుకునే బంగాళదుంప కాదు. మామూలుగా హాట్ చిప్స్ షాప్ లో మనకి చిప్స్ చేస్తారు కదా, స్టార్చ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎంతసేపు ఫ్రై చేసినా సరే మనకి ఎర్రగా అవ్వదు, మంచి తెల్లగా క్రిస్పీగా అవుతాయి. దీంతోనే చిప్స్ చేస్తే చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేద్దాం. ఫస్ట్ పొయ్యి మీద కడాయి పెట్టాను. చాలా సింపుల్ రెసిపీ, కాందా బటాటా పోహా కోసం ఫస్ట్ మనం పొటాటో ఫ్రై చేస్తున్నాం. ఫస్ట్ బంగాళదుంప మంచి క్రిస్పీగా అవ్వడానికి ఆయిల్ ఎక్కువ వేస్తున్నాం. తర్వాత కావాలంటే ఆయిల్ మనం తీసేసుకోవచ్చు. బంగాళదుంపని నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను, నల్లగా అవ్వకుండా. నీళ్లు తీసేసి వీటిని నూనెలో వేసుకొని ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం బంగాళదుంప వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు మంచి పట్టుకుంటుంది. కాస్త పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి క్రిస్పీగా అవ్వడమే టైం పడుతుంది, మిగతా ప్రాసెస్ అంతా ఈజీ అండి. ఇప్పుడు ఎక్కువగా మనం రైస్ తినకూడదు, కొంచెం ఫైబర్ ఎక్కువ ఉన్నదే తింటే బాగుంటుంది అని చెప్తున్నారు కదా. అందులో ముఖ్యంగా మనకి అటుకులు చాలా మంచివండి. అటుకుల్లో మనకి మొత్తం పాలిష్ ఏమి ఉండదు. అదే బియ్యం అనుకోండి, ఫుల్ పాలిష్ చేసి మన దగ్గరకు వస్తుంది. అటుకుల్లో అందులో ఉండే ఫైబర్ క్వాలిటీస్ అలాగే ఉంటాయన్నమాట. చిన్నపిల్లలకు కూడా అటుకులు పెడితే చాలా మంచిది. వడ్లని దంచి అటుకులు చేస్తారు కదా, సో అటుకుల్ని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిదండి. అటుకులతో బిర్యానీ చేయొచ్చు, అటుకులతో పులావ్ చేయొచ్చు, అటుకులతో మనం పులిహోర చేసుకోవచ్చు, చాలా రకాలుగా వండుకోవచ్చు. అటుకుల్ని బాగా నానబెట్టేసి మిక్సీలో వేసేసి దోశలు కూడా వేసుకోవచ్చు. కొంచెం తక్కువ నీళ్లు పోసి పిండిలాగా చేసేసి రొట్టెలాగా కూడా మనం అటుకులతో చేసుకోవచ్చు అనమాట. అటుకులు తింటే చాలా మంచిది. కొంచెం తినగానే టమ్మీ ఫుల్ అయిపోతుంది, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి. సో అన్నంని వద్దు అనుకుంటే గనక అన్నం ప్లేస్ లో మనం అటుకుల్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీగా అవనిద్దాం. అటుకుల్లో మనకి రెండు రకాలు దొరుకుతాయండి. ఒకటి డిస్కో అటుకులు, అంటే సన్నగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ పట్ల అటుకులు అంటాం, మనం మోటా అటుకులు అంటాం. ఇప్పుడు మనం తీసుకున్నది లావుగా ఉండే అటుకులు. ఒకసారి చూడండి ఎంత లావుగా ఉన్నాయో. అదే డిస్కో అటుకులేమో తాలింపు చుడువా చేసుకుంటాం కదా మనం, దానికి డిస్కో అటుకులు వాడతాం. పిల్లలకి 6 months వచ్చిన తర్వాత తింటున్నారు కదా, వాళ్ళకి అలవాటు అవుతుంది అని చెప్పి 3 పూటలు 6 months నుండి స్టార్ట్ చేస్తారు. అది అస్సలు కరెక్ట్ కాదు. 6 months వచ్చిన తర్వాత 6 months 6 days కి ఫుడ్ స్టార్ట్ చేస్తారు కదా, ఆ మంత్ మొత్తం ఫస్ట్ మార్నింగ్ టైంలో మీల్ ఇవ్వండి. మిగతా టైంలో ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కొంచెం అరటిపండు, ఆరెంజ్ జ్యూస్, లేకపోతే సీజన్ ని బట్టి కొంచెం ఆ ఫ్రూట్స్ ఇవ్వడం అలవాటు చేయండి. కానీ
ఒకేసారి 3 పూటలు పెట్టకండి. 7th మంత్ వచ్చిన తర్వాత సెకండ్ పూట అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి లంచ్ కూడా ఒకసారి ఇవ్వండి. అదే 8th మంత్ 9th మంత్ వచ్చిన తర్వాత 3 పూటలు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ పిల్లలకి అలా ఇవ్వడం అలవాటు చేయండి. అది కరెక్ట్ పద్ధతి. ఇక్కడ చూడండి పొటాటో మంచి క్రిస్పీ అయింది కదా, వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా వేస్తుంటే క్రిస్పీగా అయ్యాయి కదా, ఇలా క్రిస్పీగా అవ్వాలి. ఇదే వేడి నూనెలో ఫస్ట్ కొంచెం ఆవాలు వేసుకోండి, అలాగే కాస్త జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే పల్లీలు. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. నూనెలోనే ఆల్రెడీ పసుపు ఉంది కాబట్టి నేను మళ్ళీ పసుపు వేయట్లేదు. కొంచెం ఉప్పు వేసుకుందాం. బంగాళదుంపలు వేసిన ఉప్పు సరిపోదు అటుకులకి, అండ్ అటుకుల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, సో అందుకే కొంచెం తక్కువ ఉప్పు వేసుకోండి. అండ్ కాస్త కరివేపాకు అలా వేసేయండి. ఉల్లిపాయలు, పల్లీలు, పచ్చిమిర్చి అన్ని చక్కగా వేగాయి. ఇప్పుడు మనం ఇందులో అటుకులు వేసుకోవాలి. అటుకులు జస్ట్ మనం వేసే ముందే ఇందులో వాటర్ వేసుకోవాలి. మొత్తం అటుకులు మునిగేంత వరకు నీళ్లు వేసేయాలి. ఇప్పుడు స్టవ్ కి కొంచెం దగ్గరగా పెట్టుకొని ఇలా ఒకసారి బాగా కడిగి నీళ్లు తీసేసి అటుకుల్ని మనం తాలింపులో వేసుకోవాలి. లావుగా ఉన్న అటుకులే ఇలా చేయాలి, సన్నగా ఉన్న అటుకులు స్వప్న చెప్పింది కదా అని అస్సలు చేయకండి. కొన్ని అటుకులు వేయగానే మెత్తగా అయిపోతాయి, ఇవి చాలా లావుగా ఉన్నాయి. ఇప్పుడు బాగా కలుపుకోండి మంచిగా. నేను వేసేటప్పుడు కొంచెం వాటర్ వచ్చాయి, ఆ వాటర్ కరెక్ట్ గా సరిపోతాయి అటుకులకి. ఇప్పుడు కాస్త నిమ్మరసం పిండుకోవాలి. అలాగే లైట్ గా షుగర్ వేస్తే చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ అంత వేస్తున్నాను చూడండి. బాగా మిక్స్ చేయండి. మూత పెట్టేసి చిన్న మంటలో ఒక 5 minutes ఉంచితే చక్కగా ఉమ్మగిల్లుతుంది. మరి మెత్తగా అవ్వదు, మరి పొడి పొడిగా ఉండకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. లాస్ట్ లో కాస్త కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. మరి పొటాటోస్ ఫ్రై చేసాం కదా స్వప్న, అవి ఎప్పుడు వేస్తాము అంటే, పొటాటోస్ మంచి క్రిస్పీగా ఉన్నాయి కదండి, జస్ట్ లాస్ట్ లో మనం తినేటప్పుడు పైన వేసుకొని తింటే క్రిస్పీగా బాగుంటుంది. పొటాటోస్ మెత్తగా ఉండాలి అంటే ఇప్పుడు వేసేసి మూత పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి. సో ఇప్పుడు వేయకుండా లాస్ట్ లో యాడ్ చేద్దాం. ఇలా చక్కగా 5 minutes తర్వాత మంచిగా ఉమ్మగిల్లింది. మా సైడ్ అయితే అన్నం దమ్కి పెట్టిన ఏదైనా దమ్ చేసేదాన్ని ఉమ్మగిల్లింది అంటాం అనమాట. ఉమ్మగిల్లడం అంటే అలా చక్కగా దమ్ అవ్వడం అనమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాందా బటాటా పోహా రెడీ అయిపోయింది చూడండి. మరి ఎక్కువ పసుపు వేయకుండా సింపుల్ గా వేసేసాను. ఇలా ఎంత కావాలంటే టమ్మీ నిండా హ్యాపీగా కడుపు నిండా తినేయండి. అన్నం మనం ఫుల్ గా తిన్నాం అనుకో కొంచెం మనకి ఆ గిల్ట్ ఉంటుంది, కానీ ఇలా చక్కగా హ్యాపీగా అటుకులు ఎంతైనా తినొచ్చు. ఎంత తిన్నామన్నా ఎక్కువ తినలేమండి, కొంచెం తినగానే టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఇలా మంచి క్రిస్పీ పొటాటోస్ మధ్యలో ఒక్కొక్క బైట్ లో వస్తూ తింటూ ఉంటే బాగుంటుంది. కాందా బటాటా పోహా పైన కాస్త సేవ్ చల్లుకుంటే బాగుంటుంది. సింపుల్ గార్నిష్ అన్నమాట. ఇంకా
కొత్తిమీర అలా 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 వేసుకోవాలి. సో సూపర్ గా ఉంది కదా. మళ్ళీ ఇంకా రెసిపీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అస్సలు డౌట్స్ వద్దండి, ఈ క్యాప్ లో చూసేసి క్లియర్ చేసుకోండి. కాందా బటాటా పోహా తయారీ విధానం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని వేడి నూనెలో వేసి కాస్త ఉప్పు పసుపు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే వేడి నూనెలో కొన్ని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పల్లీలు వేసి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు మంచిగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత అటుకుల్ని బాగా కడిగి తాలింపులో వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి ఒక 5 నిమిషాలు చిన్న మంటలో మూత పెట్టి ఉమ్మగిల్లనివ్వాలి. చివరగా ప్లేట్ లోకి తీసుకొని బంగాళదుంప, సేవ్, కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన కాందా బటాటా పోహా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం చికెన్ సిసమీ టోస్ట్ చేస్తున్నాము. దానికోసం మెయిల్ రాసింది గీత. హాయ్ స్వప్నక్క. హలో గీత, ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను బాంబేలో ఉన్నప్పుడు ఒక పాపులర్ చైనీస్ రెస్టారెంట్ లో సెసమీ టోస్ట్ తిన్నానక్క. దాంట్లో చికెన్ వేసి చాలా యమ్మీగా చేశారు. సో మీకు రెసిపీ తెలిస్తే చెప్పొచ్చు కదా అని చెప్పి మనకి గీత చాలా స్వీట్ గా క్యూట్ గా మెయిల్ రాసిందండి. తప్పకుండా గీత అడిగినట్టుగానే చికెన్ సెసమీ టోస్ట్ చేసేసుకుందాం. చికెన్ సిసమీ టోస్ట్ చేయడానికి అన్ని రెడీగా ఉన్నాయి. ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, ఒక 100 గ్రామ్స్. దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు, చికెన్ కి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చికెన్ ఇలా మొత్తం పేస్ట్ చేసేసుకోవాలి. చికెన్ ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మనం కొన్ని వంటకాలకి చికెన్ ని పేస్ట్ చేసుకుంటాం కదా, వెంటనే మనం సింక్ లో పడేస్తాము. కడగడం లేట్ అయింది అనుకోండి, ఈ మిక్సీ మొత్తం మనకి ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ రాకుండా ఉండాలి అంటే వెంటనే క్లీన్ చేసుకుంటే మంచిదండి. కాస్త వెనిగర్ వేసి క్లీన్ చేసుకున్నా లేదా నిమ్మరసం వేసి క్లీన్ చేసుకున్నా సరే మనకి నెక్స్ట్ డే ఆ స్మెల్ ఉండకుండా ఉంటుంది అనమాట. అది మటుకి చాలా అవసరం. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అత్తమ్మ లాంటి వాళ్ళు తిడతారు. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ముందే క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. బోన్లెస్ చికెన్ ఈజీగా పేస్ట్ అయిపోతుంది మిక్సీ జార్లో వేస్తే. దీంట్లో కొంచెం కార్న్ఫ్లవర్ వేయండి, 1 స్పూను. నెక్స్ట్ ఎగ్ ఎల్లో వేస్తున్నాను, ఎగ్ యోక్ 1. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం మిరియాల పొడి, లైట్ సోయా సాస్, వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, ఉల్లి పరక, అరోమాటిక్ పౌడర్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. సో ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకొని మనం తయారు చేసుకున్న చికెన్ పేస్ట్ ఉంది కదా, అన్ని మిక్స్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు మరీ లావు కాదు, మరీ థిక్ కాకుండా కొంచెం ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. జస్ట్ కార్నర్స్ వదిలేసి ఇంకొకటి కూడా పెట్టేసుకుందాం ఇలా. కొంతమంది సైడ్స్ కట్ చేస్తారు, బట్ అవసరం లేదండి. హ్యాపీగా మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఇలాగే. మీకు సైడ్స్ ఇష్టం లేకపోతే కట్ చేసుకోండి, నేనైతే అలాగే ఉంచేస్తాను. పైన మటుకి కొంచెం ఇలా రఫ్గా పెట్టుకోవాలి. కొంచెం ఎగ్ని ఇలా బీట్ చేసి ఎగ్ వైట్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇలా జస్ట్ పైన చికెన్ మునిగేలాగా డిప్ చేసుకోండి. చికెన్కి ఎగ్ అంటేలాగా ఇలా డిప్ చేసుకోండి. ఇప్పుడు నువ్వుల్ని తీసుకొని మంచి ఇక్కడ ఫుల్గా వేసుకోండి ఇలా ఎక్కువ. ఇలా ఫుల్గా వేసేసుకోండి ఎక్కువ.
జస్ట్ ఇలా హ్యాండ్ వాష్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. చక్కగా నువ్వులు అంటుకుంటాయి చికెన్కి. నూనె వేడెక్కింది. ఫస్ట్ నువ్వులున్న సైడ్ మనం ఆయిల్లో వేసుకోవాలి. ఒక సైడ్ మంచి ఫ్రై అయిన తర్వాత రెండు వైపు తిప్పుకుందాం. ఇలా రకరకాల వంటలు చేయడం అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అండి. ఎక్కువగా మనసు బాగాలేకపోయినా లేదా చాలా హ్యాపీగా ఉన్నా, ఇంటికి ఎవరైనా వస్తున్నా, పిల్లలకి ఏదైనా చేసి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. ఒకరిద్దరికి వండమంటే నా వల్ల అస్సలు కాదు. చిన్న చిన్న వంట చేయడం అంటే అసలు నాకు చేతులే రావు. కానీ ఎక్కువ పెద్దగా బల్క్ కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. మా ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అయితే ఫస్ట్ వంట దగ్గర నేనే ఉంటానండి. ఏది కావాలన్నా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయినా, అత్త వాళ్ళ ఇంట్లో అయినా, ఎవరింట్లో అయినా మెనూ ప్లాన్ చేయాలి, చిన్న ఫంక్షన్ వస్తుంది అంటే ఫస్ట్ నేను ఉంటానన్నమాట. అండ్ వంట దగ్గరికి వెళ్ళి అన్నీ చూసుకుంటా. ఒకవేళ ఎవరికైనా క్యాటరింగ్ ఇస్తే మెనూ మొత్తం ఇచ్చేస్తాను, లేదా ఇంట్లోనే వండిస్తే కనుక హ్యాపీగా అక్కడ ఉండి మాట్లాడుతూ చుట్టాలందరితో ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది. డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం, ఇంకా మూవీస్కి వెళ్ళడం చాలా ఇష్టం, డ్రెస్సింగ్ అంటే ఇష్టం. అట్లాంటివి హాబీస్ బాగుంటాయండి. అందులో ఎప్పుడైనా సరే మనం చేసే జాబ్ మనకి నచ్చింది అనుకోండి, ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. ఎన్ని డబ్బులు వచ్చినా, ఎంత అంటే వర్క్ తక్కువ ఉండి టైమింగ్ తక్కువ ఉన్నా సరే మనకి నచ్చని జాబ్ చేయడం అస్సలు మంచిగా అనిపించదు కదా. సో మనం చేసే జాబ్ ఏదైనా సరే లైఫ్లో రెండు విషయాల్లో మనకి అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. మనం పెళ్లి చేసుకునే విషయంలో అండ్ మనం చేసే జాబ్లో, అవి రెండు బాగున్నాయి అనుకోండి లైఫ్ ఎప్పుడు బాగుంటుందని నా ఒపీనియన్. మీరేమంటారు? నిజమే కదా. సో ఫస్ట్ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పాను, ఇంకొక వైపు మళ్ళీ తిప్పుకుందాం. రెండో వైపు కూడా మంచిగా క్రిస్పీగా అవ్వాలి. ఇలా మంచిగా టోస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ కలర్ రావాలి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కాసేపు టిష్యూ పేపర్లో పెట్టుకుందాం. మీకు కావాలి అంటే కట్ చేసుకోండి, లేదంటే ఇలాగే పట్టుకొని తినేయచ్చు. పిల్లలు ఉంటే గనక ఫ్రై చేసేటప్పుడే 1/4 పీసెస్ చేసేసి ఫ్రై చేసినా ఓకే. ఇలా మంచి ఫ్రై చేయాలన్నమాట. పైన నువ్వులు బాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకుందాం. కట్ చేస్తాను నేను మిడిల్లోకి. చికెన్ సెసమీ టోస్ట్ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం చూస్తుండండి. ముందు మనం చేసి పెట్టుకున్న డిష్ కూడా నేను తెచ్చేసుకుంటాను. చికెన్ సెసమీ టోస్ట్ తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్ లో బోన్లెస్ చికెన్ వేసి కాస్త ఉప్పు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న పేస్ట్ లో కాస్త కార్న్ ఫ్లోర్, ఎగ్ యోక్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, లైట్ సోయా సాస్, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లి పరక, అరోమాటిక్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుని బ్రెడ్ పైన అప్లై చేసుకుని బీట్ చేసుకున్న ఎగ్ వైట్ లో ఒక్కసారి ముంచుకొని నువ్వులని ఆ మిక్చర్ పైన బాగా చల్లుకొని ఒక్కసారి చేత్తో ఒత్తి వేడిగా ఉన్న నూనెలో రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి తీసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ సెసమీ టోస్ట్ రెడీ అవుతుంది. సో ఈ రోజు ఎపిసోడ్ మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీతో స్టార్ట్ చేసి స్టార్టర్ తో ఎండ్ చేసామండి. ఏదైనా సరే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, డ్రింక్స్ ఏవి కావాలన్నా సరే మీరు అడిగిన వెంటనే చేసి పెట్టడానికి నేను అండ్ మా టీం రెడీగా ఉంటామండి. అది ట్రెండీ వంటకమైనా లేదా ట్రెడిషనల్ వంటకమైనా మీరు చేయాల్సిందల్లా జస్ట్ మాకు మెయిల్ పంపించడమే. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosom@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అప్పటి వరకు మా వంటకాలన్నీ ట్రై చేస్తూ ఉండండి. మరొక ఎపిసోడ్ లో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై.